కానీ ఇలా చేస్తున్నారు. ఒక హోంమంత్రిగా ఉండి కూడా తను కూడా ఈ విషయం ఒకటే కాదు, ఎన్ని అరాచకాలు జరిగినా కానీ అనిత గారు కూడా ఇప్పటి వరకు ఏ విషయం అయ్యి స్పందించడం జరగలేదు. అదేవిధంగా వాళ్ళ శాసనసభ్యుల వల్లనే ఒక మహిళలు ఇబ్బంది పడుతున్నారని కూడా వచ్చింది. దాని గురించి కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇట్లా శాసనసభ్యులే ప్రజలను పాలించే వాళ్ళే ఇలా చేస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న శాసనసభ్యులు అలా చేశారు అంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా ఎంత దారుణంగా ఉన్నారు? ఈ గంజాయి ఇదేంటి అని అడగటం మా తప్పైపోతుంది. మేము అడిగినప్పుడు మా మీద కేసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఎంతవరకు సమంజసం అని మేము అడుగుతున్నాము. అది మా ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నమెంట్ ద్వారా దిశ చట్టాలు తీసుకొచ్చారు, 18 పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చారు, దిశ యాప్లు పెట్టారు, మహిళల కోసం రక్షణ కల్పించడానికి చూశారు. ఎక్కడైనా ఒక మహిళలకు అనేది పెద్ద పీట వేశారు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? వాళ్ళకి ఏం యాక్షన్ ఇస్తున్నారు? ఇంక ఇలాంటివి జరగకుండా ఏం చర్యలు తీసుకున్నారని చెప్పమనే ఎవరైనా అడుగుతున్నారు. కానీ ఇది మేము ప్రశ్నించినప్పుడు తిరిగి మా మీదే కేసులు పెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను మళ్ళీ ప్రశ్నిస్తున్నాను. ఇది ఎలా ఉన్నా కానీ పేదల మీద కానీ మహిళల మీద కానీ ఎవరి మీదైనా కానీ దాడులు ఇలా కంటిన్యూ అవుతుంటే మేము మాత్రం మా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మేము ఎవరు దీన్ని ఉపేక్షించము. ఖచ్చితంగా దీని మీద మేము పోరాడతాము. న్యాయం జరిగే వరకు మేము పోరాడి మా పార్టీ తరఫున న్యాయం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళా సోదరిమణులకు, ముఖ్యంగా మీడియా వారికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రెసిడెంట్ అయినటువంటి పూజిత గారి మీద పోలీసులు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ ఎందుకంటే ఒక అమ్మాయి మీద అటాక్ జరిగితే దాని గురించి ఆమె సానుభూతి తెలుపుతూ ఒక అటాక్ జరగడం జరిగింది. దానికి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి దాని గురించి స్పందిస్తే దానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను. ఇంకా ఆ అమ్మాయి విషయానికి వస్తే జనవరి 15 రోజుల ముందు జనవరి 30వ తారీఖున అమ్మాయిని మిస్ అవ్వడం జరిగింది. సాయంత్రం 6:30 గంటలకు మిస్ అయింది. వెంటనే వాళ్ళ పేరెంట్స్ తెలుసుకొని అమ్మాయిని తీసుకున్నారు. కానీ ఈ లోపలే అక్కడ జరగాల్సిన అత్యాచారం అనేది జరిగిపోయింది. అత్యాచారంతో పాటు వాళ్ళు ఏదో ఒక ద్రవం అనేది అమ్మాయికి తాగించడం జరిగింది. దీంతో అమ్మాయి హాస్పిటలైజ్ అయింది. హాస్పిటలైజ్ అయిన ఒక 9 రోజులు అమ్మాయి ప్రాణాలతో పోరాడి ఆ 9 రోజుల్లో ఎంత ఇబ్బంది పడిందో, ఎంత నరకం అనుభవించిందో. ఆ చిన్నపిల్ల ఒక 13 ఇయర్సే ఉంటాయి, 7th క్లాస్ చదువుతుంది. ఆ అమ్మాయిని ఇలా చేశారు. చేసి ఆ 9వ రోజున అమ్మాయి తన ప్రాణం పిలిచింది. కానీ పోలీసుల వర్షన్ ఏంటంటే, పోలీసుల వర్షన్ ప్రకారం తీసుకెళ్ళిన ఇద్దరు కూడా మైనర్ బాలులు. ఆ బాలులు ఇద్దరు కూడా గంజాయి మత్తులో ఉన్నారు. ఆ మత్తులో ఉండటం వల్ల ఇలా చేశారు అనేసి ఒక రిపోర్ట్ ఇచ్చేస్తున్నారు. కానీ అంత చిన్నపిల్లలకి ఆ ఊర్లో గంజాయి ఎలా దొరికింది? ఎక్కడ దొరికింది? అంత మామూలు పిల్లలకి గంజాయి దొరకడమే ఇబ్బంది అయితే, అంత చిన్న పిల్లలకి, వాళ్ళు మైనర్ పిల్లలు అయితే వాళ్ళకి గంజాయి దొరకడం, అంత పబ్లిక్గా ఉండటం, అందరూ ఆ ఊర్లో అందరూ కూడా చెప్తున్నారు గంజాయి దొరుకుతుంది, ఇక్కడ విపరీతంగా జరుగుతుంది అని చెప్పి. అలాంటి పిల్లలకి ఎలా దొరికింది? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మద్యపానం నిషేధం చేస్తామని మేము అంటే మా ప్రభుత్వం అన్నప్పుడు అలా ఎలా కుదురుతుంది అని మొత్తం ఎక్కడ చూసినా మద్యం. ఈ మద్యం మత్తులో పిల్లల్ని ఇలా చేస్తున్నారు. ఈ ఒక్క దగ్గరే కాదండి, ఎక్కడైనా కానీ మహిళల పైన అరాచకాలు, అత్యాచారాలు, ఇంకా చెప్పాలంటే మైనర్ బాలికల మీద ఇది ఎక్కువగా ఉంది. ఇది ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇన్సిడెంట్ జరిగేటప్పుడు మనం ఉండకపోవచ్చు, ఉండనా, కానీ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చర్యలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఎవరైనా ప్రశ్నించారు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్లో ఏం చేశారు? ఆ ఇన్సిడెంట్ ఆ ఫ్యామిలీకి ఏం న్యాయం చేశారు? ఆ పాపకి ఏం న్యాయం చేశారు? అది మనం ఎవరైనా ప్రశ్నించేది, వాళ్ళని పరామర్శించాలి. కానీ పరామర్శించేది మీ ప్రభుత్వం నుంచి లేదు. ఈ విషయం మీద నుంచి ఎటువంటి స్పందన లేదు. అయినప్పటికీ మా ప్రభుత్వం స్పందించి, మా ప్రభుత్వం వాళ్ళు వెళ్ళి అక్కడికి ఉంటే అక్కడికి రానివ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ వాళ్ళతో మాట్లాడనీయకుండా చేస్తున్నారు. ఏదైనా యాక్షన్ తీసుకున్నాము అంటే కేసులు పెడుతున్నారు. ఈ విషయానికై స్పందించి పూజిత గారు ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. ఆ ప్రెస్ మీట్లో కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మళ్ళీ తిరిగి ఆమె మీద నోటీసులు ఇవ్వడం, ఎవరైతే ఈ విషయాల మీద స్పందిస్తారో వాళ్ళ మీద నోటీసులు జారీ చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. ఇలాగ ఏదైనా కానీ ఒక విషయం జరిగినప్పుడు అరెస్ట్ చేసేసి వాళ్ళని, మాకు ఒక ప్రజాప్రతినిధులుగా మాకు ఒక అధికారం ఉంటుంది, ఈ మా వాక్ని మేము చెప్పుకునే అధికారం ఉంటుంది, వాళ్ళని మేము చూసుకునే ఇది ఉంటుంది. కానీ ఇలా కాకుండా ఏది మాట్లాడినా కానీ ఒక ముందు మరి ఇంత దారుణంగా ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
మరి చిన్న విషయానికి కూడా కేసులు దాకా వెళ్ళటం, మాట్లాడిన దానికి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ దాకా తిప్పటం జరుగుతుంది. అదైతే తీవ్రంగా ఖండిస్తున్నాము. పూజితమ్మకు నోటీసులు ఇవ్వడాన్ని అయితే నేను తీవ్రంగా వ్యతిరేకించి ఖండిస్తున్నాను.